పెరుగుతున్న ఏసీ అండ్ కొత్త తేజ మిర్చీలండి. సో, హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఖమ్మంలో కొత్త తేజ వాటికి జెండా ధర అయితే మనకు పెరగడం జరిగింది. సో, గత 2 రోజుల నుండి ఈరోజు మనకు చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక రూ. 1,500 వరకు అయితే పెరుగుదల వచ్చింది. సో, మనం గత వీడియోలో మీకు చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు తేజ అయితే పెరిగే అవకాశం ఉన్నది కొత్తవి అనేసి. మనకు ఆ వీడియో గూడా చూపించడం జరిగింది. ఎందుకంటే మనం ఈ పెరుగుదల వస్తదనేసి చెప్పడానికి కారణం చూసుకున్నట్లే మనం గత 2 నెలల నుండి అనేక ఫీల్డ్‌లయితే తిరుగుతా ఉన్నాం. తెలంగాణ, ఆంధ్ర. సో, ఇవన్నీ ప్రాంతాల్లో తిరుగుతుండంటే మనకు అన్ని ఏరియాలో అయితే మిరప తోటలో అయితే దాదాపుగా మనకు విల్టు అదే విధంగా ఈ జెమినీ వైరస్ అండ్ ఈ నల్ల తామ్ర పురుగు అటాక్స్ తోటి విపరీతమైన నష్టాన్నయితే చేకూరుస్తా ఉన్నది. అదేవిధంగా మనకు ఈ సంవత్సరం వేసిన పంట గూడా చాలా తక్కువగా వేసుకున్నారు. సో, అందువలన అయితే మనకు ఈసారికైతే మనకు మిర్చి అయితే పెరుగుదల అయితే కనిపించింది. సో, ఈరోజు ఖమ్మంలో మనము ఈ కొత్తవి తేజ చూసుకున్నట్లయితే మనకు 15,300 వరకు కొనుగోలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా మనకు ఏసీ తేజాలు చూసుకున్నట్లయితే రూ. 15,200. సో, ఇంకా మనకు తేజ పూర్తిగా మనకు 15,500 వరకు అయితే కొనుగోలు చేస్తా ఉన్నారంట. బెస్ట్ డీలక్స్ క్వాలిటీలు ఉంటే. అయితే మనకు రేట్లయితే పెరిగే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా మనకు ఈ యొక్క వారం 10 రోజుల్లో మనకు 16,000 మార్కునైతే దాటే అవకాశం ఉన్నది. సో, ఎందుకంటే మనకు మార్కెట్‌లో మనకు సరుకు గూడా చాలా తక్కువగా ఉన్నది. సో, ఇక్కడ మనకు కల్లాల దగ్గర గూడా ఎకరానికొచ్చేసి మనకు 5-7 క్వింటాలు దిగుబడి గూడా వచ్చే అవకాశం గూడా లేదు. సో, కొన్ని ఏరియాలో మాత్రం పూర్తిగా మనకు 2-5 క్వింటాల లోపలే వచ్చే అవకాశం ఉన్నది. సో, మార్కెట్‌లో మనకు మంచి క్వాలిటీ ఉన్నట్లయితే మనకు 15,000 నుండి రూ. 15,500 వరకు పెట్టి కొనుగోలు చేయడానికైతే బయర్స్ అయితే ముందుకొస్తా ఉన్నారు. సో, అదేవిధంగా మనకు ఈరోజు మనం ఈ ఏసీ కొనుగోలు విషయం చూసుకున్నట్లయితే మనకు 14,500 నుండి రూ. 15,000 వరకు కొనుగోలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా మనకు ఈ కొత్తవి మనకు తాళ్ళు చూసుకున్నట్లయితే మనకు 8,000 నుండి 8,500 ఈ మధ్యలో అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇది ఖమ్మం మార్కెట్‌లోని మార్కెట్ ధరలు. సో, ఎవరైతే మన ఛానల్‌ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ ధన్యవాదాలు.